అంటే ఎందుకంటే అప్పుడు మొదలు వైఎస్ఆర్ సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన జిల్లా పరిషత్ చేసినావు కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్లో నుంచే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినాం. తర్వాత ఆయన చనిపోయిండు. నేను 2011 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి 12 నుంచి ఖాళీగా ఉన్నాం. తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాం. మళ్ళీ తర్వాత తెలంగాణ రాగానే వదిలేసినాం. ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు జగన్ గారు, నేను ఇటే ఉండిపోయినాం. తర్వాత 2017లో ఏదో ఒక నేషనల్ పార్టీలో చేరాలి అని అంటే, సరే మోడీ గారు చేస్తున్న పనులు బాగున్నాయి కదా, నేషనల్ పార్టీ కావాలి కదా అని బీజేపీలో చేరడం జరిగింది. నేను ఎవరు తీసుకుపోయిన బీజేపీ పార్టీలకు? అప్పుడు లక్ష్మణ్ గారు, హైదరాబాద్ లక్ష్మణ్, కోవా లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ ఎరకనే నాకు ఆయన కూడా బాగానే అన్న పార్టీలకి వచ్చినావు కదా. నువ్వు తొలుత పోటీ చేసుడు 2 పుల్లన్నాడు మధ్యలో నోట్ల తలకాయ పెట్టినట్టు పెట్టినావు. నేను మొదలు 2018లో చేసినమ్మా పోటీ, 15,000 ఓట్లు వచ్చినాయి. కానీ నేను అప్పుడు పోటీ చేసే మొదలే అంటే బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడే 2023లో ఎమ్మెల్యే కావాలనుకొని పనిచేయడం మొదలుపెట్టినాం.